నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. పలమనేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యలను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పలమనేరు రెవెన్యూ డివిజన్ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని అధికారులు తెలిపారు. ప్రతి సోమవారం కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ నందు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యలు మున్సిపల్ కార్యాలయానికి నేరులో వచ్చి ఫిర్యాదు చేసుకొని వచ్చాను. ఫిర్యాదుదారులు నేరుగా మా విభాగాధిపతులు మరియు మున్సిపల్ కమిషనర్ నేరుగా సంప్రదించి వారి సమస్యలు తెలియజేసినచో పరిష్కార మార్గం చేపట్టగలం. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ వారు, మన స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల తక్షణ పరిష్కారమే భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి సోమవారం ఉదయం 9:30 నుండి 1 గంట వరకు ఇక్కడ విభాగాధిపతులు అందరూ ఉంటారు. కమిషనర్ గారు కూడా నేరుగా పాల్గొని ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది. కాబట్టి పలమనేరు పట్టణ ప్రజలందరూ కూడా దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే వచ్చి తెలియజేస్తే వాటి మీద చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాము. పోయిన సోమవారం కూడా అనగా 27/7/2026లో కూడా ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికను మనం నిర్వహించడం జరిగింది. 10 సమస్యలు రావడం జరిగింది. అందులో గతంలో టిట్కోయిన్ల కోసం అమౌంట్ చెల్లించిన వారికి తిరిగి చెల్లించే పని కోసం 3 అప్లికేషన్లు పెట్టుకున్నారు. అవి కూడా పరిశీలించి ప్రాసెస్ చేయడం జరిగింది. ఇంటి పన్ను పేరు మార్పు కోసం ఒకరు పెట్టుకున్నారు. అలాగే వీధి కుక్కలు, కోతులు బెడద ఎక్కువ ఉందని చెప్పి పట్టణంలో 2 ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ 2 ఫిర్యాదులు కూడా మనం ఇమీడియట్గా శ్రీధర్ గారు, మురుగన్ గారు కూడా చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు మాట్లాడడం జరిగింది. కుక్కలు పట్టే వాళ్ళు మనకు చిత్తూరు కార్పొరేషన్ నుంచి ఇక్కడికి వచ్చి కుక్కను తీసుకెళ్ళి అక్కడే బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసిన తర్వాత తిరిగి తీసుకొచ్చి ఇక్కడ వదిలే ఆస్కారం ఉంది. కోతులు పట్టే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. రాబోయే 1-2 వారాల్లోనే వాళ్ళు కూడా పిలిపిస్తున్నాము. దీని మీద ప్రత్యేకంగా ఈ కుక్కలు, కోతులన్నీ కూడా పట్టించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కూడా సూచించి ఉన్నారు. ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆ విధంగా మనకి ఇప్పుడు కూడా పబ్లిక్ కూడా కంప్లైంట్ చేశారు కాబట్టి వాటిని కూడా తీసే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం మేము. అదేవిధంగా తాగునీటి కుళాయిలు మంజూరు, కొత్త కుళాయిలు మంజూరు కొరకు 2 అప్లికేషన్ పెట్టుకున్నారు. వాళ్ళు మనకు చెల్లించాల్సిన డిపాజిట్లు చెల్లించారు కాబట్టి వాళ్ళకు తాగునీటి కుళాయిలు కొత్త కనెక్షన్లు ఇచ్చేదానికి కూడా మేము ప్రొసీడింగ్స్ ఇస్తున్నామని తెలియజేస్తున్నాం.